అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. అయితే సాక్షికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఉండేటువంటి ట్విట్టర్ స్పేస్లోకి చూడండి. సాక్షి 1, సాక్షి 2 ఇది మనస్సాక్షి, 2 అగ్ని సాక్షి లేనటువంటి నాసిరకమైనటువంటి సాక్షి. అయితే ఈ ట్విట్టర్ స్పేస్లోకి నాణ్యమైనటువంటి 2 వ్యక్తులు వచ్చారు. ఈవిడ తెలుసు మీకు, 45,004 ఓట్ల తేడాతో ఓడిపోయి ఈరోజు ప్రజలు నగిరి నుంచి తరివేస్తే మద్రాసు పట్టణంలో దాక్కున్నటువంటి వ్యక్తి. ఈయన తెలుసుంటుంది మీకు, బాగా చూడండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈయన పేరు నాగార్జునమ్మ. వీళ్ళిద్దరిని ఈ పెద్ద ఎనాలిసిస్లు అంటే ఎనలిస్టులు, సోషల్ యాక్టివిస్టులు, అపరిమితమైనటువంటి జ్ఞానం పొలిటికల్లో పూర్తిగా మైండ్లో పెట్టుకున్నటువంటి బ్లైండ్ పర్సన్స్. దీస్ ఆర్ 2 guys ఇన్ ట్విట్టర్ స్పేస్. అక్కడ స్పేస్ లేదు, వీళ్ళిద్దరూ వాడుకున్నారు, వీళ్ళిద్దరూ క్రియేట్ చేసుకున్నారు. జోబులు లేకపోయినా జోబులు గుట్టించుకొని చేతులు పెట్టుకొని పరిగెత్తుకుంటూ పోతా ఉంటారు వీళ్ళిద్దరు. చూడండి, వీళ్ళిద్దరూ కూడా మామూలు కాంబినేషన్ కాదు. ఇది ప్రజల యాంబిషన్. ఓకే, అసలు ఏం మాట్లాడుకున్నారో ఒకసారి విందాం. లడ్డూలో కల్తీ జరిగిందని ఎవరు చెప్పారు అంటే ఆర్కే రోజా అడుగుతుంది, లడ్డూలో కల్తీ జరిగిందని ఎవరు చెప్పారు అంటుంది. మీ చిన్నాయనో మా పెదనాయనో చెప్పలా, మన పక్కింటోడో పొరిగింటోడో చెప్పలా, చెప్పింది ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. ఇతను అనుకుంటావేమో ఇతను నాగార్జున డైలీ డెవలప్మెంట్ బోర్డు. ఈయన వచ్చిన డబ్బులన్నీ వడ్డీకి ఇచ్చుకొని ఈరోజు కుదబట్టంగా కూర్చోండి నీ పక్కన. కాబట్టి చెప్పింది నేను, నువ్వు, నీ బంధువులో, నీ నాసిరకమైన అభిమానులు కాదు, ఎన్డీడీబీ చెప్పింది. సిబిఐ సిట్ సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ లో పూర్తిగా కెమికల్స్ తో కలిసినటువంటి విషపూరితమైన రసాయనాలతో కలిసినటువంటి నెయ్యిని తయారు చేసి అది లడ్డూ ప్రసాదంలో కలిపారని చెప్పింది. భక్తులు చెప్పారా, టీటీడీలో ఉన్న వాళ్ళు చెప్పారా, ఎవరు చెప్పారు? నేను తర్వాత ఒక వీడియో ప్లే చేస్తా, ఎవరు చెప్పారో తర్వాత చూద్దాం. కంప్లైంట్ చేశారు, ఎవరికి హెల్త్ బాగాలేక హాస్పిటల్లో ఉండి ఎవరి ప్రాణం మీదకి వచ్చింది, ఎవరైనా దాని మీద కేసు వేసారా? కేసు వేసేదా పోయినావమ్మా, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తేనే ప్రాణాలు తీసేవాళ్ళు మీరు. కేసు దాకా పోయినావు నువ్వు. టీటీడీ దేవస్థానం దగ్గర లడ్డు బాగాలేదు, నీళ్లు బాగాలేవు, అన్నం బాగాలేదు. అసలు నిజంగా సామాన్యమైన సర్వదర్శన భక్తులకి ఇప్పట్లో మంచి పాలు ఇచ్చేవాళ్ళు, లేదంటే దద్దోజనం పెట్టేవాళ్ళు, పులిహోర పెట్టేవాళ్ళు, పొంగలు పెట్టేవాళ్ళు అని అడిగితే ఇట్లా అనేవాళ్ళు. వాడు పొరపాటున అట్టగానే పోయినంటే అటు నుంచి అట్టే పోయేవాడు. పైన కొట్టాం ఉండేది, కొట్టాం. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన వాళ్ళని కొట్టాలో తీసుకెళ్లి మొత్తం పైనుంచి కింద దాకా తూట్లు పొడిచి మళ్ళీ సర్వదర్శనం కంపార్ట్మెంట్ లో దోసేటోళ్ళు. ఒక పోస్ట్ పెడితేనో మిమ్మల్ని అడిగితేనే ప్రాణాలు తీసేంత పని చేస్తే మీ మీద కేసు పెట్టేంత స్థాయి అప్పటి భక్తులకు ఉండేదాన్ని ఈరోజు ప్రశ్నిస్తుంటా. ఆ రోజుల్లో కరోనా వైరస్ వచ్చి ప్రపంచం మొత్తం తలకిందులైపోయి ఆంధ్రప్రదేశ్ లో ఒక డాక్టర్, ఒక గవర్నమెంట్ డాక్టర్, దళిత డాక్టర్ సుధాకర్ గారు, నాయనా ఇక్కడ ఎవరికి మాస్కులు లేవు, ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి వైరస్, కాబట్టి మాస్కులు ఇవ్వండి అడిగిన పాపానికి పిచ్చోని చేసి ఈరోజు చంపేసినటువంటి పరిస్థితి మీది. అలాంటిది శ్రీవారి లడ్డు గురించి మాట్లాడితే మీరు ఊరుకుంటారా? మరి ఎలా ఒక సీఎం గా ఉండి సొంత జిల్లాలో దేవుడి ప్రతిష్టను దిగజార్చే విధంగా అంత పవిత్రమైన లడ్డూని నీ రాజకీయ లబ్ధి కోసం, జగన్మోహన్ రెడ్డిని హిందూ వ్యతిరేకని ముద్ర వేయటం కోసం ఇంత నీచంగా ఎలా మాట్లాడగలరు? హిందూ వ్యతిరేకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకపోతే ఆర్కే రోజా నీకు సవాల్ ఇస్తుండా. మీ వదిన భారతీ రెడ్డి గారిని పట్టుకొని రేపు ఎల్లుండి తిరుమలకు రా. నీకు దమ్ముంటే భారతీ రెడ్డి గారిని పట్టుకొని సతీ సమేతంగా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి అన్న వదినలతో పైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి పరిస్థితి నువ్వు తీసుకొని వస్తావో చెప్పు. మీ అన్న హిందూ వ్యతిరేక కాదు, హిందూ వ్యతిరేకత ముద్రిస్తున్నావు అంటున్నా కదా. నీకు నిజంగా దమ్ముంటే మీ అన్నని, మీ వదిని తీసుకొని తిరుమల వెంకటేశ్వరుని దర్శనానికి తీసుకోరా. నీకు దమ్ముంటే అక్కడే నోట్లో ప్రసాదం పెట్టి తినిపించు, తీర్థం చేతిలో పెట్టి తాపించు, అక్షంతులు తల మీద పడితే పక్కకి విదిల్చకుండా చెయ్యి. నీకు దమ్ముంటే, నీకు గట్స్ ఉంటే సవాల్ ఇస్తుండా. మీ అన్న వదిన ఇద్దరిని ఒకేసారి తిరుమల పట్టకరా. ఈ రోజుల వరకు గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఒక్కసారి నా తిరుమలకి ఎందుకు రాలేదు? సతీ సమేతంగా పట్టు వస్త్రాలు శ్రీవారికి ఎందుకు సమర్పించలేదు? ఈ ఒక్కటి చాలదా మీ అన్న హిందువులకి వ్యతిరేకని చెప్పడానికి? ఈ రోజు హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తూ హిందువుల యొక్క సనాతన ధర్మాన్ని మంటగొల్పే దిశగా పైన అన్యమత ప్రచారాన్ని, క్రిస్టియానిటీని పై స్థాయికి తీసుకెళ్ళింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా అని నేను ఈ రోజు నేను ప్రశ్నిస్తా ఉండా. ఒక చంద్రబాబు నాయుడు అనేది ఆ భగవంతుడికే తెలియాలి, భగవంతుడే ఈయనకి బుద్ధి చెప్పాలి. భగవంతుడికి అన్నీ తెలుసు కాబట్టి భగవంతుడు డైరెక్ట్గా అన్నీ చూసినాడు కాబట్టి 151 సీట్ల మధ్యలో 5 ఉంటాయి. పంచభూతాలు
5 గాల్లో కలిసిపోయినాయి. లాస్ట్కి మనకు 2 నామాలు 11 మిగిలినాయి. భగవంతుడు ఉంటే న్యాయం చేస్తాడు నువ్వు ఎలా అంటున్నావో, ఆ భగవంతుడు న్యాయం చేశాడని ఈరోజు ప్రజలు హర్షించేటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోయారు అంటున్నా. ఈరోజు ఆర్కే రోజా చెప్తుంది, గతంలో ఎప్పుడు కూడా ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, ఎవరు తినలేదు, తిన్నా కూడా అంటే తిన్నారు తిన్నా కూడా వాళ్ళకేం కాలేదు అనేటువంటి ఉద్దేశం. అయితే ఆ రోజుల్లో ఎలాంటి పోస్టులు పెట్టారో ఒకసారి మీకు చూపిస్తా. డి శ్రీనివాసరెడ్డి ఇది ట్వీట్ చేశాడు, ఆయన ఎక్స్లో పోస్ట్ చేశాడు. బయటకు చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. గబగబ కిందకి రావడం, ఇంటర్నెట్ ఆన్ చేసుకోవడం, ట్విట్టర్ ఓపెన్ చేయడం. కొంతమందికి ట్విట్టర్లో అవగాహన లేకపోయినా ట్విట్టర్లు ఓపెన్ చేయించుకొని ఇన్స్టాల్ చేయించుకొని పెట్టేటువంటి పోస్టులు ఇవి. ఈ నెలలో 2 సార్లు తిరుపతి వెళ్ళాను, అక్కడ ఏ మార్పు లేదు, ఇంకా ఫ్లైఓవర్ పనులు అలాగే ఉన్నాయి. తిరుపతి వెంకన్న లడ్డూలో నెయ్యి వాసన లేదు. అసలు ఎవరికైనా తిరుమల లడ్డూ బాగాలేదన్నది అయితే ఒక రకం, కానీ అందులో నెయ్యి వాసన లేదు అని వాళ్ళకి ఎలా అనిపించింది? ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండ మీద ప్రతి ఒక్కరూ వాళ్ళు వెళ్ళినప్పుడల్లా తిరుమల ప్రసాదాన్ని అతి పవిత్రంగా ఇంటికి తీసుకొచ్చి 10 మందికి పంచినటువంటి చరిత్రలో ఇది హీనమైన పని అని నేను తెలియజేసుకుంటున్నా. ఇంకోటి చూడండి, ఇక్కడ సమయం చూడండి, 2022 మార్చి 24. ఇది నేను క్రియేట్ చేసింది కాదు, మీకు దమ్ముంటే మళ్ళీ ట్విట్టర్లో ఇదిగోండి ఈ ఐడి ఓపెన్ చేసి లోపలికి వెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది చూడండి, రాష్ట్రంలాగే తిరుపతి వెంకన్న కూడా దివాలా తీశాడా? లడ్డూ మొత్తం వెతికితే 2 జీడిపప్పు మొక్కలు, 1 పావు యాలక మొక్క దొరికాయి. కిస్ మిస్సింగ్. నెయ్యి వాసన, కర్పూర సువాసన కోరుకోవడం కూడా అత్యాశనేమో. ఇది పెట్టింది ఎవరు? ఆంజనేయులు గొడపాటి. ఇక్కడ సమయం చూడండి, 2022 జూన్ 6వ తారీఖు. ఈయనైతే ఏకంగా నెయ్యి వాసన లేదని ఆయనంటే దీంట్లో అసలు కర్పూరం లేదు, సువాసన రావడం లేదు, మొత్తం కూడా కిస్ మిస్సింగ్, జీడిపప్పు మొక్కలు లేవు, 1 పావు యాలకు వచ్చిందంటే. నాకు అర్థం కాని విషయం అంటే పావు యాలకు వచ్చింది అంటే మీరు ఎంత అవినీతి చేస్తుంటారనేది చూద్దాం. ఇంకోటి చూడండి, ఈయన సత్యమేవ జయితే. సంతోషం, మీకు నమస్కారం. ఎప్పటికైనా ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నా వయసు 40 ఏళ్ళు. ఇప్పటికి కూడా ఎన్నిసార్లు తిరుమల లడ్డు ప్రసాదం తింటానో, గత 6 నెలలుగా లడ్డు ప్రసాదం కొద్దిగా రుచి చూసిన వాళ్ళంతా దద్దుర్లు వస్తున్నాయంట. ఇవి కూడా దద్దుర్లు వస్తున్నాయి. ఇందాక ఆర్కే రోజా అనింది దాన్ని తినడం వల్ల ఎవరికి సమస్య వచ్చింది అని. ఇదేందమ్మా దద్దుర్లు వచ్చేది? నాకు అర్థం కాలేదా? ఇతనైతే డైరెక్ట్ గా చెప్పాడు నాకు దద్దుర్లు వచ్చినాయి అని చెప్పేసి. చూడండి, 2022 మే 29. ఈయన రవి నడి కట్ల. సార్ తిరుపతి లడ్డూలో నెయ్యి తక్కువ అవుతుంది, కాస్త పెంచమని చెప్పండి. ఆయన ఆవేదన ఆయన చెప్పుకున్నాడు. చూడండి, ఇది ఎప్పుడు 2023 జూన్ 20వ తారీఖు. ఓరిని ఎందుకు ఉన్నారో ఓరే ఏందిరా ఇది, తిరుపతి లడ్డు ఇప్పుడు ముక్కు దగ్గర పెట్టుకున్న నెయ్యి వాసన రావడం లేదు. ఆర్కే రోజా, నువ్వు ఎంత దష్టు పెట్టిపోతావో, ఎంత నాశనం అయిపోతావో, నువ్వు జీవితంలో ఎంత ఘోరమైనటువంటి పరిస్థితికి దిగజారిపోతున్నావో నీకు నేను ప్రత్యేకంగా చెప్పవక్కర్లే. ఇదో ఈ వీడియోనే నీ జీవితాన్ని పూర్తి పతనం. నీ జీవితంలో నీలాంటి మహిళని నా చిన్నతనం నుంచి చాలా మందిని చూసా, కానీ ఇలాంటి మహిళని మాత్రం నేను ఎక్కడ చూడలే. చూడు, వీళ్ళందరూ కూడా డైరెక్ట్ గా 2021 మార్చి 13వ తారీఖు పెట్టారు. వీళ్ళు లడ్డు గట్టిగా ఉంది, ఆయిల్ స్మెల్ వస్తుంది, పూర్ క్వాలిటీ, స్వీట్ షాపులో స్వీట్స్ లాగా తిరుపతి లడ్డూని ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారని పెట్టాడు. నిజమే, పైన కానీ కింద కానీ సినిమా పెద్ద హిట్ అయితే 20 ఏదైతే థియేటర్లు వేస్తామో ఆ విధంగా తిరుమల లడ్డూని త్వరగా పెంచేసి జనాలకి ఈజీగా దొరికేటట్టు చేస్తే లడ్డూ యొక్క పవిత్రతని, లడ్డు యొక్క విశిష్టతని తగ్గించేటువంటి చేష్టాలు ఇవన్నీ. 2021 మార్చి 13. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చూడండి, ఊరికే మీకు చూపించేస్తాను. ఇవన్నీ అవే, చూసుకోండి. ఈ పోస్టులన్నీ అవే. ఇవన్నీ కూడా ట్వీట్ చేసినటువంటి పోస్టులు. ఇవన్నీ ఆధారాలతో కూడా ఈరోజు కూడా ట్విట్టర్లో ఉన్నాయి. అయితే ఒక వీడియో చూద్దాం. ఈ వీడియోని ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఇది ఎప్పుడంటే డిసెంబర్ 5, 2023 6:05 సాయంత్రం భక్తులందరూ కూడా అన్నదానం దగ్గరకు వెళ్ళారు. అది తిన్నప్పుడు వాళ్ళు ఎలా గగ్గోలు పెట్టారు, వాళ్ళు ఎంత బాధపడ్డారు, ఎంత భయపడ్డారు, వాళ్ళ తీవ్రమైనటువంటి అభ్యంతరం ఎలా వ్యక్తం చేశారో ఒకసారి చూడండి. ఇప్పుడు తిన్న లోపల చూడండి, ఒక్కరే తిన్నారు, ఒక్కరేనా చూడండి సార్. ఇది ఏమైనా రైస్ సార్? ఇది అక్కడ అన్నదాన సత్రంలో
భక్తులు వ్యక్తపరిచినటువంటి అభిప్రాయం. అక్కడ ఏమంటున్నారు వింటున్నాం, అన్నం సరిగ్గా ఉడకలేదు, నాసిరకంగా ఉంది, కూరలు స్మెల్ వస్తున్నాయి, ఇంత ముందులా ఎందుకు లేదు, దేవుణ్ణి ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారని గట్టిగా అడుగుతున్నారు. నేను డైరెక్ట్గా చెప్పేది వీళ్ళ గురించో పోస్టుల గురించో కాదు. 2019 నుంచి 2024 మధ్యన కోట్లాది మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా పైకి వెళ్ళి భోంచేశారు. వాళ్ళందరికీ తెలుసు ఇక్కడ ఏదో జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక దొంగ ఈ టీటీడీ సంస్థానాన్ని సర్వనాశనం చేస్తాడని చెప్తున్నాడు. నాకు తెలిసింది ఒకటేంటంటే 2019 నుంచి 2024 మధ్యన 3 సంవత్సరాలే తిరుమలకి సంబంధించి పూర్తి స్థాయిలో అతను పరిపాలించాడు. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఆ 2 సంవత్సరాలు కూడా కరోనా లేకుండా ఉంటే 20 కోట్ల లడ్డూలు కాకుండా ఇంకెన్ని కోట్ల లడ్డూలు ప్రజలకు పంచేవాడు. 250 కోట్ల లూటీ కాకుండా ఇంకెన్ని వందల కోట్ల రూపాయలు లూటీ చేస్తుండేవాడు. 60 లక్షల కిలోల పూర్తి స్థాయి రసాయనాల నెయ్యిని సరఫరా కాకుండా మిగతా 2 సంవత్సరాలు ఉంటే ఎన్ని లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేసి ఉండేవాడు అని ఈరోజు ప్రశ్నిస్తుండా. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో జనాలు లేరు. ఆర్కే రోజా చిల్లర చేష్టాలు ఎక్కువైనాయని మనస్ఫూర్తిగా చెప్తున్నా. మీరు చూడండి, ఈ చిల్లర చేష్టాలు చేసి మీ బతుకులు చిల్లర అయిపోయినాయి. గుడ్ బై.